ఐబొమ్మ పైరసీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐబొమ్మ రవి చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. రవి హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలున్నాయి. రవి దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఇంకా ఇతర భాషా సినిమాలు కూడా ఉన్నాయి. పైరసీ ద్వారా కోట్లు గడించిన ఐబొమ్మ రవి అనేక దేశాలు తిరిగాడు. కరేబియన్ ఐలాండ్ పౌరసత్వం తీసుకున్నాడు. పలు దేశాల్లో సర్వర్లను పెట్టిన రవి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. టెలిగ్రామ్ యాప్లో పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడు. ఐబొమ్మ సైట్ క్లిక్ చేయగానే బెట్టింగ్ సైట్ ఓపెన్ అయ్యేలా డిజైన్ చేశాడు. సినిమా మధ్యలో యాప్ ప్రకటనల ద్వారా లక్షలు గడించిన రవి జనంతో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయించి పర్సనల్ డేటా దొంగిలించాడు. 35 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశాడు. ఆయన దగ్గర నుంచి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, హార్డ్ డిస్క్లు, 3 ల్యాప్టాప్లు, 6 సిపియులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తన కొడుకు బాధ్యతగా జీవిస్తున్నాడని భావించాను, కానీ పనికిమాలిన పనులు చేస్తాడని అనుకోలేదన్నారు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమడి రవి తండ్రి అప్పారావు. కొడుకును డిగ్రీ వరకు చదివించానని అన్నారు. నా కోడలు మంచిదని, ప్రేమించారంటే దగ్గరుండి పెళ్లి చేశాను అంటున్న అప్పారావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొరకరాని కొయ్యగా మారి కరేబియన్ దీవుల్లో చిక్కిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మంది రవికి సంబంధించి అసలు ఎప్పుడు వెళ్ళిపోయాడు, అతనికి ఎలా ఉండేదనేది తండ్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ అబ్బాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా సినిమాకు సంబంధించిన సినిమాలన్నీ కూడా కాపీరైట్స్కు విరుద్ధంగా వాటన్నిటిని ఆన్లైన్లో పెడుతున్నారనేది మీకు సమాచారం తెలిసిందా? నాకు మా ఊరు అందరూ చెప్పి తెలిసిందండి. అంతవరకు నాకు తెలదు. నేను టైంకి టీవీ వేస్తాను రావట్లేదు. అయితే మా ఊళ్ళు మా కుటుంబ సభ్యులు అందరూ చూశారట. చూసి ఒకరు ఫోన్లో చేశారు. తర్వాత పొద్దుటేమో మా తమ్ముడు ఇప్పుడు ఇలా మధురవాడలోను మా పిన్ని కొడుకు పేపర్ చూశారట. పేపర్లు ఉందట. ఇలా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇలాగ పేపర్లు వేసాడు అనేసి మా చెల్లెళ్ళకి ఫోన్ చేశారట. మా పిన్ని కూతుర్ని ఇక్కడ ఇచ్చి మా మాయకుడికి ఇచ్చాం. అలా చెప్తే ఒకరికి అలాగే ఫోన్ల ద్వారా తెలిసింది. అంతవరకే నాకు తెలిసింది. రవి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, మీ దగ్గర నుంచి అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు? డిగ్రీ వరకు నేను చదివించానండి. డిగ్రీ వరకు చదివించాను. ఆ తర్వాత కూడా వాడు కొంచెం యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. పాస్ అయ్యాను కూడా నన్ను చెప్పాడు. అంతవరకే. దానికి నేను డబ్బులు ఇవ్వలేదు. అంతే. మా ఆవిడకి నాకు గొడవలు వచ్చి అందువల్ల కొంచెం దూరంగా ఉన్నాను నేను. నా కుటుంబ సమస్యల వల్ల అలా ఉండిపోయాను. ఆ తర్వాత మామూలు ఎవరి మాట పటాపంచడం అయిపోయాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారు కాదు. అలాంటిది ఊరి మీద నలుగురు ఊరి మీద పడిపోయాం. ఆడపిల్లకి పెళ్లి చేసాను. మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. మా మనవరాలు ఇంత పిల్ల అయ్యే వరకు ఇక్కడ ఉండేది. మా అల్లుడికే దూరంగా ఉద్యోగం. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మరి ఆయన భార్య ఆయన తీసుకెళ్ళిపోతాడు. మనం ఏంటంటాం, ఉండండి అంటాం. ఏంటి ఉండండి అంటే మనం ఉద్యోగం ఇప్పించగలమా? ఇప్పించలేము కదా. అంటే రవి ఇలా సినిమాలను కాపీ చేస్తున్నాడని కానీ లేకపోతే ఆన్లైన్లో పెడుతున్నాడు కానీ మీకు ఏమైనా సమాచారం ఉందా? అటువంటిది ఏది తెలియదు సార్ నాకు. ఆడేదో చిన్న కుర్రాళ్ళు చదువుకున్న కుర్రాళ్ళు ఏదో నెట్వర్క్ అది చేసుకుంటారు. చాలామంది అలాగే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. నెట్వర్క్ అది చేసుకుని అలా బతుకుతారని. అలాగే ఏదో ఆడి పొట్ట కోసం ఆడు బాధపడుతుండ్రు అని అనుకున్నాను. కానీ ఇలాగ పనికిమాలి పనులు చేస్తాడు అనుకోలేదు. ఎందుకు రవికి కుటుంబం లేదా, మ్యారేజ్ చేసుకోలేదా? చేసుకోండు. ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. మేము మా పెద్దలు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసాం హైదరాబాద్లోనే. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. మీ అబ్బాయి ఒక రాంగ్ ట్రాక్ లో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. మీరు చూస్తే ఇంట్లో ఉన్నారు. మీరు నమ్ముతారా? అది నేను లోన్లు పెట్టుకుని దప్పదప్పాలుగా కట్టుకున్నాను ఇల్లు. నేను లోన్లు పెట్టుకున్నాను. నాకేవాళ్ళు ఇచ్చారండి. మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు. లోన్లు పెట్టుకుని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాను. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్లా చూస్తారు మీరు? మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. మీకేమన్నా పోలీసులు సమాచారం ఇచ్చారా? ఈ అరెస్ట్ ఎలా చూస్తారు? ఏ సమాచారం లేదు సార్. వాళ్ళు మనల్ని తప్పు అనుకోకూడదు. అంటే మీ అబ్బాయి తప్పు చేశాడని మీరు నమ్ముతారా? క్లియర్గా మనిషిని కనపడుతుంట కదా. పోలీసులు చేతి మీద చేతులు వేసి పోలీసులు అన్ని తీసుకెళ్ళడం చేయడం వార్తల్లో చూస్తున్నాం కదా. కాబట్టి మరి నమ్మకంతో ఎలా ఉంటాం? అంటే మీ అబ్బాయి పోలీసుల్ని
ఛాలెంజ్ చేశాడు, నేను ఎక్కడున్నానో మీరు పట్టుకోలేరని. అలా ఇటు చేసిందే యథా పని. పోలీసులు అంటారు అమాయకులే, ఇటు చేసింది యథా పని, తప్పు పని. తిరిగేమో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇటు చెప్పండి, ఒక ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారు. ఇది చేసిందే యథా పని. ఏంటి సార్ కరెక్టనే? కానీ ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేసినంత వాడైపోయాడా? ఎంత కోటీశ్వరులు కూడా చెల్లదు ప్రభుత్వం ఛాలెంజ్ చేసేది పద్ధతి. చట్టానికి ఎంత పెద్దోడైనా తల వంచవలసిందే. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.